ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానపరిచేలా ఉత్తరాఖండ్లోని హల్ద్వానిలో మతవాదులు వ్యవహరించడం దురదృష్టకరమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మండిపడ్డారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖర్గే పర్యటించిన ప్రాంతాన్ని గంగాజలంతో శుద్ధి చేసిన వారిపై వెంటనే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రజాస్వామ్యానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విషయం, ప్రజాస్వామ్యానికి ఒక గుడ్డలు పెట్టలాంటిది. ఒక ఏఐసీసీ అధ్యక్షుడైంది ఇంత వివక్షతకు గురి అవడం, 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇది జరగడం, ఈ ఎవరైతే మతవాదులున్నారో వాళ్ళందరూ కూడా దేశాన్ని ఏ విధంగా అపవిత్రం చేస్తున్నారో వాళ్ళను ఫస్ట్ గుర్తించాలని అమిత్ షాను మోడీ గుర్తించాలి. ఒక అధ్యక్షుడు ఒక పార్టీకి, జాతీయ పార్టీకి 140 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పార్టీకి అధ్యక్షుడు ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేనే మీరు ఇంత ఘోరంగా అవమానించినారంటే మీ యొక్క మత ఛాందస్సులు, మతవాదులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ గమనించాలి. ఇంకా మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తారని ఆయనను మలినమైన ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయడం కాదు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి ఆ గంగా జలాలతో. ఇంకా అత్యధిక జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశంలో గాని ఈ రాష్ట్రంలో దళితులు 70 లక్షల మంది ఉన్నారు. మరి ఈ 70 లక్షల మందిని మనోభావాలను దెబ్బతీస్తారు ఈరోజు. ఇంకా అస్పృశ్యత మీద మీరు పోరాటం చేస్తా ఉన్నారు. కాబట్టి బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండు కూడా ఆలోచించి ఏమాత్రం సంకోచించకుండా క్షమాపణలు చెప్పి దళిత జాతికి, బహుజనులకు తక్షణమే క్షమాపణ చెప్పి ఎవరైతే గంగా జలాలతో ఆ స్థలాన్ని శుద్ధి చేస్తున్నారో ఆయనకు అట్రాసిటీ యాక్ట్ కింద శిక్ష వేసి జైల్లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండు కూడా దళిత పార్టీలన్నీ కూడా బహిష్కరించాలి, దాంట్లో ఉన్న దళితులు కూడా బయటకు రావాలని మేము కోరుతూ డిమాండ్ చేస్తూ సెలవు.